ఇంట్లో ఎలాంటి చిన్న ఫంక్షన్ జరిగినా లేకపోతే ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఇలాంటి గ్రేవీ చేసి పెట్టారంటే ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టారు, ఇంత బాగుంది గ్రేవీ కర్రీ అని అంటారు. మరి ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం రండి. 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ మంచిగా స్లైసెస్ చేసుకుని విడివిడిగా ఇలా చేసుకోవాలి నేను చూపించిన విధంగా. తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ రాగానే ఒక జాలీలో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా 1/4 కప్ కర్డ్ వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి కొన్ని నీళ్లు కొన్ని పోసుకుంటూ మంచిగా పేస్ట్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. 2 స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకున్నాను, అది పొడి చేసుకున్నాను. చూసారా, ఇలా చేసుకోవాలి. ఒక గ్రైండర్లో ఈ బోన్లెస్ చికెన్ అంతా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకుని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుని కలిపేసుకుందాం. ఈ టైంలో 2 స్పూన్స్ పుట్నాల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ అయితే అంత మసాలాలన్నీ చికెన్కి మంచిగా పడతాయి అన్నమాట. టెక్స్చర్ ఇంత మంచిగా అవ్వాలి. చూసారా, ఈ విధంగా. సాల్ట్ లాస్ట్లో వేసుకుంటాను ఎందుకంటే నీరు వదులుతుంది. ఇప్పుడు మంచిగా బాల్స్ చేసుకుని చేతికి కొంచెం నూనె రాసుకొని నేను చూపించిన విధంగా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఇందులో ఈ బాల్స్ అన్నీ వేసేసుకుని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెట్టుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత బాల్స్ వేసాక మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని అప్పుడు వేయించుకోవాలి. టెక్స్చర్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఈ టైంలో తీసేసుకుని పక్కనే వేరే బౌల్లో వేసేసుకుందాం. ఇలాగే అన్నీ కూడా వేయించేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఫోక్తో లేకపోతే టూత్ పిక్తో నేను చూపించిన విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందాక కలుపుకున్న మసాలా ఉంది కదా, ఆ గ్రేవీ ఇందులో వేసేసుకుని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొన్ని నీళ్ళు పోసుకుని కూడా మూత పెట్టుకుని ఉడికించుకోవచ్చు. మసాలా అనేది ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మనం కొన్ని వాటర్ పోసుకుంటే ఈ మసాలా అనేది మాడదనమాట. చూసారా, ఈ విధంగా అయిపోయింది, చిక్కగా అయిపోయింది. ఈ టైంలో మనం 2 టమాటాలు పేస్ట్ చేసుకుని అది కూడా వేసుకుని మంచిగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు నేను 1/2 స్పూన్ తీకాలాలు వేస్తాను. ఇది జస్ట్ కలర్ కోసం. చూసారా గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో, అందుకే వేస్తాను తీకాలాల మిర్చి. నేను ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని టమాటా మొత్తం ఉడికిన తర్వాత ఇందులో మనం ఇందాక ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇది ఉడికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూసారు, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, తుంపర్లు మీద పడతాయి. మూత మంచిగా పెట్టేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది చిక్కగా. టైంలో ముట్టిలన్నీ వేసేసుకుని మంచిగా కలిపేసి 2 నిమిషాల తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉడకనివ్వండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనకు ఫైనల్ టచ్గా ఒక గరం మసాలా ఒక టించు కొంచెం అలా చల్లుకొని కొత్తిమీర కూడా అలా చల్లుకొని హాట్గా సర్వ్ చేసుకుని మనకి బటర్ నాన్లోకి తందూరీలోకి మళ్ళీ రైస్లోకి ఎందులోకి ఈ గ్రేవీ తీసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది.